సాధుడెవరు క్షేత్రానందుడు జై ఆర్య సమాజం జై ఆర్య సమాజం జై ఆర్య సమాజం పటికి జాతికి ఇదే జ్ఞాన నేత్రం భరతమాత ఎదపై ఇది బంగారపు సూత్రం బంగారందుని ఆశయాల పాత్రం భగ భగమని మండుచున్న భవ్య అగ్నిహోత్రం భగ భగమని మండుచున్న భవ్య అగ్నిహోత్రం జై ఆర్య సమాజం జై ఆర్య సమాజం జై ఆర్య సమాజం రగలుచున్న విప్లవాగ్ని సకల వీర తేజం ఆగిపోని ఉద్యమం ఇది ఆర్య సమాజం రగలుచున్న విప్లవాగ్ని సకల ఎందరినో కన్నది సమాజం త్యాగతపో బలిదాన మహాయాగ విరాజం క్రాంతికారులెందరినో కన్నదపో బలిదాన మహాయాగ విరాజం జై ఆర్య సమాజం జై ఆర్య సమాజం మన దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? పక్కవాడు వచ్చి రక్షిస్తాడా? మన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? स्वामी शतानंद प्यारा है स्वामी शतानंद प्यारा है तन मन धन जिसने निज देश पे वारा है तन मन धन जिसने निज देश पे वारा है स्वामी शतानंद प्यारा है स्वामी शतानंद प्यारा है तन मन धन जिसने निज देश पे वारा है तन मन धन जिसने निज देश पे वारा है जिस दिन मुलाकात हुई महर्षि दयानंद से जिस दिन मुलाकात हुई स्वामी शतानंद प्यारा है स्वामी शतानंद प्यारा है तन मन धन जिसने निज देश पे वारा है तन मन धन जिसने निज देश पे वारा है अंधकार का नाश हुआ अंधकार का नाश हुआ मिट गए भ्रम सारे चारों ओर प्रकाश हुआ मिट गए भ्रम सारे चारों ओर प्रकाश हुआ स्वामी शतानंद प्यारा है स्वामी शतानंद प्यारा है तन मन धन जिसने निज देश में वारा है तन मन धन जिसने निज देश में वारा है दूषित पथ छोड़ दिया दूषित पथ छोड़ दिया बिगड़
बिगड़ते जीवन को इतना मड़ा मोड़ दिया, बिगड़ते जीवन को एक ही पुस्तक सत्याग्रह प्रकाश हमारा है, एक ही अपना नारा है, वैदिक धर्म हमारा है, वैदिक धर्म हमारा है, एक है ईश्वर एक वेद है, ईश्वर एक वेद है, एक गुरु हमारा है, एक गुरु हमारा है। स्वामी श्रद्धानंद की एक वीर दल एक वीरांगना एक सेवाश्रम दयानंद का है, एक अनाथों का ये रक्षक सब दुखियों का सहारा है। एक वीर दल एक वीरांगना एक सेवाश्रम दयानंद का है, एक अनाथों का ये रक्षक सब दुखियों का सहारा है। जिसकी कोई सुने न वैदिक धर्म हमारा है, చప్పట్లు గట్టిగా एक वेद है गुरु हमारा है, एक ईश्वर एक वेद है, एक गुरु हमारा है, एक गुरु हमारा है। स्वामी श्रद्धानंद की, महर्षि दयानंद सरस्वती की, स्वामी श्रद्धानंद वीर बलिदानी, ओ तेरे तो जमाना सदके, ओ तेरे तो जमाना सदके, बैठे दिला बिच तेरी कुर्बानी, ओ तेरे तो जमाना सदके, ओ तेरे तो जमाना सदके। మన దేశంలో అహింస సత్యము ప్రేమ మాత్రమే మిగులుతాయి. ఎలాగంటే మీ ఈ శాసనాల్లో ఉండే నియమాలు కూడా కొట్టుకుపోయేంతలా. ఆపండి, మమ్మల్ని వెర్రివాళ్ళను చేయకండి. మేము మీ ఆశ్రమాన్ని సోదా చేస్తాము. ఏంటి, మీ ఆశ్రమంలో ఒక బాంబు కూడా దొరకలేదు. మేము క్షుణ్ణంగా పరిశీలిస్తాము. ఆగండి మహోదయ, ఇంతకు ముందు మీ పై ఆఫీసర్లు కూడా వచ్చారు, కానీ నేను వాళ్ళని మీ ఈ కాకి దుస్తుల్లో గురుకులంలోనికి అడుగు కూడా పెట్టనివ్వలేదు. గురుకులం లాంటి పవిత్ర స్థలంలో పోలీసుల పనేంటి? ఎలాగో బాంబులు వెతుకుతూ వచ్చారు కదా, కనీసం ఆ బాంబులను తయారు చేసే ఫార్ములానైనా తీసుకొని వెళ్ళండి. ఇదిగోండి, ఇది సత్యార్థ ప్రకాశం. దీనిని చదవండి. ఇందులో ఉన్న ఆదర్శాలను చదివి మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. బృందం తరపున చాలా కష్టపడ్డారు. వారి తరపున చిన్నారులకు ఆశీస్సులు.
అగ్నిమియదేవ మృత్యుజం ఓతారం రత్నధాతమం ఓం సనః పితేవ సూనదిగ్నే సోపాయనో భవ సచస్వానః స్వస్తయే ఓం స్వస్తి నో మిమేతామశ్వినా భగః స్వస్తి దేవ్యదితిరనర్వణః స్వస్తి పూషా అసురో దధాతునః స్వస్తి ద్యావా పృథివీ వాయుముపబ్రవామహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే. శ్రీరామచంద్ర కీ జై శ్రీరామ్ జై. వేదిక రావాలని కోరుతున్నాను. దయచేసి శ్రీమతి పవనిక శ్రీనేమి స్వస్తినో బృహస్పతి దదాతు. ధన్యవాదాలు. ఇప్పుడు మన దేవహితం యదాయు. భారత్ మాతా కీ వందే వందే. ధాతమం. అలాగే అక్షబిర్యజత్రా స్థిరైరంగైస్తుష్టువాం స్వస్తను బిర్యశామహి దేవహితం యదాయు. ఉదారం రత్నధాతమం. తిలకధారణ కిరణ్ గారు రండి. ఓం అగ్నిమిలే పురోహితం యజ్ఞస్య దేవ మృత్యుజం హోతారం రత్నధాతమం. ఓం సనః పితేవ శూనవేగ్నే సూపాయనో భవ సచస్వానః స్వస్తయే. ఓం స్వస్తి నో మిమేతామశ్వినా భగః స్వస్తి దేవ్యతిరన్వనః స్వస్తి పూషా అసురో దధాతునః స్వస్తి ధ్యావా పృథివీ సుచేతునా. భారత్ మాతా కీ కొద్దిగా ఒకసారి ఇంకో కొద్దిగా వెనుకకు రండి. తాని పరాసువ యద్భద్రం తన్నాస. బంధువులారా, శ్రీ ధన్పాల్ సత్యనారాయణ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే భాగ్యనగరం నుంచి వచ్చిన అధ్యక్షులు వారి యొక్క అనుమతితో ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది. లాబ్ శెట్టి శ్రీనివాస్ గారు వారికి కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే కార్పొరేటర్ మా యొక్క ఈ దుబాయ్ ఏరియాకు ఉన్నటువంటి కార్పొరేటర్ గారు వారు ఈ కార్యక్రమంలో చాలా బ్రహ్మగా మా యొక్క పండితులు వేదమిత్ర గారు ఈ కార్యక్రమంలో వారికి కూడా స్వాగతం. అలాగే ఆర్య సమాజ అధికారులందరికీ ముఖ్యంగా నేను ఈ శ్రద్ధానంద్ గంజ్ యొక్క వ్యాపారస్తులందరికీ సవినయంగా నేను స్వాగతం పలుకుతూ వారందరికీ ఆహ్వానే. శ్రద్ధానంద్ గారిని మనము పేరు పెట్టుకున్నాం, స్వామీజీ పేరు పెట్టుకున్నాం కనుక ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆర్య సమాజం ఇందూరు వైపు నుంచి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. మేము దాంట్లో అన్ని కార్యక్రమాల్లో మేమందరం వచ్చి కలిసి మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. కానీ ముఖ్యంగా మీరే దీనికి బాధ్యత వహించి, ఎందుకంటే వారి పేరును మనం సార్థకం చేసుకోవాలి. గంజి వ్యాపారస్తులకు ఈ యొక్క అవకాశం ఇది మంచిది కనుక ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అన్నదానాన్ని చేయాలని వారి పేరు మీద అన్నదానం ఏం లేదు, మీరంతా దాన్ని స్వీకరిస్తారని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. బంధువులారా, ఈ యొక్క పవిత్రమైనటువంటి కార్యక్రమం ఇది నిస్వార్థమైనటువంటి కార్యక్రమం. ఇది ఏ లోభానికి లోను కానీ
కార్యక్రమం కనుక ఇప్పుడు మన ముందు శ్రీ లాభశెట్టి శ్రీనివాస్ గారు వారి యొక్క అమూల్యమైనటువంటి ఆలోచన చెప్పాలని వారితో మనవి. శ్రీరామ్. వేదికను అలంకరించిన పెద్దలు మన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూరన్న గారికి, స్థానిక కార్పొరేటర్ ప్రవళిక శ్రీధరన్న గారికి, పెద్దలు హైదరాబాద్ నుంచి విచ్చేసిన పెద్దలు, మరి వివిధ వసుధ ఆర్య వైశ్య అరవింద్ శాస్త్రి గారు, మన వేదికనిచ్చిన పెద్దలు, నా ముంగడ ఉన్న గంజు వ్యాపార సోదరులకు, ఆర్య సమాజ్ ఇందూర్ నగర కమిటీకి, మరి అందరు విచ్చేసిన ఈరోజు 79వ బలిదాన దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. 97. అయితే ఈ విగ్రహం స్టార్టింగ్లో పెడతందుకు వచ్చినప్పుడు వేదమిత్ర గారు వాళ్ళ టీం వచ్చినప్పుడు యాక్చువల్గా మాకే తెలియదు ఈ శ్రద్ధానంద్ గంజ్ పేరు పెట్టిరు, ఎవరిదో అని చెప్పి అనుకున్నాం. తర్వాత స్వామి శ్రద్ధానంద్ ఎవరైతే మన స్వతంత్రానికి మొదటి బీజం వేసిన స్వామీజీ, అప్పటి నుంచి ఈ గంజ్ పేరు ఖాళీ శ్రద్ధానంద్ కాదు, ఆల్రెడీ మా మార్కెట్ కమిటీ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది, స్వామి శ్రద్ధానంద్ గా పేరు పెట్టమని చెప్పడం జరిగింది. అన్నగారు చెప్పినట్టు ప్రతి ఏడాది మా కమిటీలో విచారణ చేసి ఖచ్చితంగా అన్నదాన కార్యక్రమానికి ప్రతి ఏడాది తీసుకుంటాం. మరి ఈ ఆర్య సమాజ్ యొక్క విశిష్టత మనం ఏంటంటే ఇందూర్ నగరాన్ని మనం సూరన్న గారిని గెలిపించుకొని మన ఆర్య సమాజ్ని కాపాడుకున్నాం. జై శ్రీరామ్. ఎందుకంటే హిందూ ధర్మాన్ని కొరకు పాటుపడే వ్యక్తి మన సూరన్న. ఆ సూరన్నను మనం గెలిపించుకొని మన హిందూ ధర్మాన్ని, ఇందూరు నగరాన్ని కాపాడుకున్నాం. జై శ్రీరామ్. ఆరంభంలో ఆయనది దుర్వ్యసనాలతో కూడినటువంటి జీవితము శ్రద్ధానందుడు. తర్వాత అతను ఋషి దయానందుడి ప్రేరణ ద్వారా ఆయన జీవితమే ఒక మలుపు తిరిగిపోయింది. ఆ దుర్వ్యసనాలన్నీ పోయి అతని మొదటి సత్సంగంలో ఈ గురు శిష్యులు ఇద్దరు బాన్స్ బరేలి అనే చోట బేగం బాగ్ అనే చోట మీకు పెద్ద సభ జరుగుతుంది, ఋషి దయానందుని సభది. ఆ సభలో తండ్రి ప్రేరణ ద్వారా ఆయన ఏదో సన్యాసట ఆయన ఉపన్యాసం ఇద్దాంలే అని వచ్చిండు అక్కడికి. ఇది ఆ సభలో మాట్లాడుతూ ఉంటే ఆ సన్యాస పరమభక్తుడు అయిపోయాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న సంఘటన, నేను ఎక్కువ చెప్పను ఎందుకంటే భక్తులు ఉన్నారు కాబట్టి, చాలా పెద్ద విషయం దయానందం గురించి. ఈ సంఘటన మీకు చెప్పాలి. అసలు పరమ నాస్తికుడు ఇతను లాయరు. శ్రద్ధానందుడు ఆయన అంతకుముందు ఆయన పాత పేరు మున్షీరాము ఈ అందరికంటే ముందు వస్తూ మరి దయానందుతో వార్తాలాపములు చేస్తుండగా ఆయన నాస్తికత్వం పటాపంచలు అయిపోతుంది. ఆయన ఏమంటే చివరికి తమరు మీ మాటల గారెడి చేత నా నోరు మూయించగలరు తప్ప నా హృదయంలో భగవంతుడు ఉన్నాడు అన్న విశ్వాసాన్ని మీరు కలిగించడం లేదు అంటాడు అనమాట. దానికి దయానందుడు ఏమంటాడంటే, నేను విశ్వాసం కలిగించడానికి కాదు నీతో మాట్లాడింది, భగవంతుని పైన విశ్వాసము భగవంతుని దయచేతనే నీకు లభిస్తుంది. భగవంతుని దయచేతనే నీకు లభించాలి. భగవంతుని పైన విశ్వాసం అనేది కొన్ని చెబితే రాదది. నీ హృదయంలో భగవంతుని పైన విశ్వాసము ఏనాడు భగవంతుని దయ నీ మీద కలుగుతుందో అప్పుడు నీకు భగవంతుని పైన విశ్వాసం కలుగుతుంది అంటాడు అనమాట దయానందుడు. ఆ తర్వాత ఆయన జీవితం మారిపోతుంది. అతని ఆ ఉపన్యాసాల ప్రభావము ఆ శ్రద్ధానందుని పైన చాలా పడుతుంది. అడుగడుగున లోపల అంతరాత్మ అతన్ని ప్రశ్నిస్తుంది, ఈ నడక సరైంది కాదు, ఈ నడక సరైందే కాదని. తర్వాత ఆయన మాంసభక్షణ వదిలిపెట్టి, మద్యపానం వదిలిపెట్టి, తర్వాత జూదము, ఇటువంటి అన్ని కూడా దుర్నడకలన్నింటి కూడా వదిలిపెడుతూ పెడతాడు. తర్వాత భార్య యొక్క ఒకసారి బాగా అర్ధరాత్రి బాగా తాగి వచ్చిన తర్వాత కక్కుకున్నప్పుడు శివదేవి ఆయన భార్య పేరు, నిజంగా ఆమె ఎంత ఆదరిస్తుంది. అవన్నీ కూడా అతని నడవడికలన్నీ కూడా అతని పైన అసహ్యం కలిగించేసి జీవితం చాలా మార్పు చెందుతుంది. చెప్పండి. గురుకుల విద్య బోధన, తర్వాత కాంగ్డి గురుకులంలో భయంకరమైన అడవి ప్రాంతంలో
ఆంగ్డి గురుకుల స్థాపన, తర్వాత సామాజిక సేవ అంటే దళిత జాతి ఉద్ధరణ, ఇటువంటి విషయంలో కానీ స్త్రీ విద్య యొక్క ప్రేరకుడు, నారీ గురుకులాలను స్థాపించిన వాడు, గురుకుల వ్యవస్థ, ఇవన్నీ కూడా తర్వాత మరి ఉద్యమంలో పాల్గొని తర్వాత ఊరేగింపులో తాను ఒక నాయకత్వం వహించి తెల్లవాళ్ళ ఆంగ్లేయుల తుపాకులకు ఎదురు నిలబడి మర్చిపోయినాం. భగత్ సింగ్ గురించి మనకు తెలియదు, రామ్ ప్రసాద్ బిస్మిల్ గురించి తెలియదు, చంద్రశేఖర్ ఆజాద్ గురించి పేరే వింటున్నాం, శివాజీ గురించి తెలియదు, రాణా ప్రతాప్ గురించి తెలియదు. అసలు ఈ దేశంలో ఉన్న వాళ్ళము ఈ దేశ కోసం త్యాగం చేసిన వాళ్ళకు ఒక్కరి గురించి కూడా మనకు తెలియదు. ఎంత అసలు మనం దేశద్రోహులమా లేక దేశభక్తులమా? అసలు మన హృదయం మీద చేయబెట్టి చూసుకుంటే అసలు మనం కూడా మన జీవితాలను మార్చుకోవాలి. ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టడం ఎందుకోసం, శ్రద్ధానందుని జీవితం ఏదైతుందో అది మనకు ప్రేరణదాయకంగా ఉంటుందని పెట్టుకున్నాం ఇక్కడ, ఏదో సరదాగా కాదు. తెలుసుగా ఒక కారు స్పీడ్ గా దూసుకొని పోయింది, అక్కడ రోడ్డు పైన ఎండుటాకులు అచేతనంగా పడి ఉన్నాయి. ఆ కారు ఆ ఎండుటాకుల మీదుగా వెళ్ళినప్పుడు ఆ ఎండుటాకులు కారు వెంట కొంత దూరంగా వెళ్ళినాయి. జడము కదలిక లేని ఆకుల్లో చలనం వచ్చింది. అట్లనే మనం కూడా ఒక ఎండుటాకుల లాంటి వాళ్ళు, ఆ కారు ఒక మహనీయుల లాంటి వాళ్ళు. వాళ్ళు పోతున్న వాళ్ళ యొక్క ప్రేరణ ద్వారా మనలో కూడా కదలిక వస్తుంది. మన ఆలోచనలు ఏంటి, మన జీవితం ఏంటి, అసలు వీటి గురించి మనం ఆలోచించగలగాలి. అందుకోసమే మహనీయుల యొక్క వర్ధంతులు, వాళ్ళ యొక్క బలిదానోత్సవాలు అందుకోసం పనికొస్తాయి. కాబట్టి అవశ్యంగా మనం చేయాలి ఇటువంటి కార్యక్రమాలు. అయితేనే మన పిల్లల్లో కూడా అటువంటి ఆలోచనలు వస్తాయి. డల్ ఆలోచనలు, పనికిమాలిన ఆలోచనలు రావు. కాబట్టి మహనీయుల యొక్క ప్రేరణ, వర్ధంతులు ఇటువంటివి కూడా కావాలా. పుట్టినరోజులు ఇవన్నీ జరుపుకోవాలి మనం, దానివలన మనకు ప్రేరణ. మిత్రులారా, చాలా అంశాలు ఆయన గురించి చెప్పాలంటే ఒళ్ళు గుగురుపాటు కలిగించేటటువంటి గొప్ప గొప్ప సంఘటనలు ఉన్నాయి ఆయన దయానంద శ్రద్ధానందుని జీవితంలో. అవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకునే సమయం ఇంకా మన పండిత్ మునర్ వాళ్ళ దంపతులు ఉన్నారు, వాళ్ళు వివరిస్తారు మీకు. నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆర్య సమాజం ఇందూరు ఆధ్వర్యంలో స్వామి శ్రద్ధానంద్ 97వ బలిదాన దినోత్సవ కార్యక్రమానికి శ్రీమతి అండ్ శ్రీ డాక్టర్ వసుధా శాస్త్రి, ఆచార్య అరవింద్ శాస్త్రి గారులకు, శ్రీ ప్రణవ్ కుమార్ ఆర్య గారికి, ఆర్యసమాజ్ ప్రధాన్ కరిపే సూర్యప్రకాష్ ఆర్య గారికి, మంత్రి చౌటి నారాయణ ఆర్య గారికి, మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు లాభిశెట్టి శ్రీనివాస్ గారికి, స్థానిక కార్పొరేటర్ శ్రీమతి పంచరెడ్డి ప్రవళిక శ్రీధర్ గారికి, మరియు మా సోదరుడు బుక్క డాక్టర్ వినోద్ గారికి, మరియు వేదిక ముందున్న హిందూ బంధువులందరికీ, ఆర్య సమాజ్ సోదరమణులకు మరియు చిన్నారులందరికీ కూడా ఈ శుభదిన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఇద్దరు చాలా విషయాలు చెప్పారు శ్రద్ధానంద్ గారి గురించి. అయితే ప్రాచీన సంస్కృతికి సాంప్రదాయాలకు నిలమైన భారతదేశంలో అనేక మంది స్వాతంత్రంలో పాల్గొన్నా కానీ ఈరోజు చరిత్రలు లేరు సార్. కానీ మళ్ళీ పునరావృతం అవుతుంది. ఏదైతే ఆంగ్లేయులు ఆ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిరో దేశ భక్తుల కన్నా ఎక్కువ దేశ ద్రోహుల చరిత్రలే మనం విన్నాం. ఇక ముందు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మొత్తం విద్యా విధానం మారడం జరుగుతూ ఉంది. తప్పకుండా నాకు కూడా తెలియని అనేక మంది దేశభక్తుల చరిత్రలు రాబోయే పాఠ్యాంశాల్లో చేరుతాయని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మహా గొప్ప వ్యక్తి శ్రద్ధానందుడు. ఆయన గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే. బలిదానం అందరు చేయరు. బలిదానము మేము అట్లా చేయమని చేస్తామా? మహా వ్యక్తులే. ఎందుకంటే ఆయనలో నిండుగా దేశభక్తి, ఒక విషయం కావాలా. ఎందుకంటే ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన భారతదేశంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న భారతదేశంలో వేదాలు మనుగడతా ఉన్నాయి. అవి సమాజానికి తెలియాలని వారి గురువుగారు దయానంద్ గారి మార్గదర్శనంలో నడిచిన మహాపురుషుడు ఆయన.
అటువంటి మహాపురుషుడి శ్రద్ధానందుడి విగ్రహం గత సంవత్సరము ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి నేను కూడా రావడము నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. తప్పకుండా భవిష్యత్తులో హిందూ ధర్మము రోజు రోజుకు పటిష్టమవుతా ఉంది. హిందూ ధర్మము 4 పాదాల మీద ఎట్లయితే గతంలో ఉందో భవిష్యత్తులో కూడా, ఎందుకంటే ఇలా మనం చూస్తా ఉన్నాం హిందూ నగరంలో కూడా బోధన్ బస్ స్టాండ్ దాటిపోతే ఏంటి అని మనం అడగచ్చు. కానీ అన్నీ కూడా ఎందుకంటే మనం దైవాన్ని నమ్ముతాం, మనం భగవంతుడిని నమ్ముతాం. తప్పకుండా హిందూ ధర్మం మళ్ళీ పునర్వైభవం సాధిస్తుందని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఇక్కడ వాళ్ళ ఓట్లు కాకుండా ప్రతి ఒక్కరూ నేను ఊహించిన దానికన్నా ఎక్కువ నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను తల వంచి నమస్కరిస్తా ఉన్నా. ఏదైతే నా మీద ఇందూరు నగర ప్రజలు ఆశిస్తా ఉన్నారో నియోజకవర్గ అభివృద్ధిలో కానీ, దాంతో పాటు హిందూ ధర్మం అభివృద్ధిలో కానీ నేను ఎల్లప్పుడూ దానికి దగ్గరలో ఉండి తప్పకుండా నా వంతు సహకారం చేస్తాను మీ అందరు కూడా తెలియజేస్తాను. దాంతో పాటు ధన్పాల్ సూరన్నాని మీరందరూ కూడా ప్రేమతో ఎప్పట్లో గత దశాబ్దాలలో ఏ విధంగా పిలుస్తా ఉన్నారో ధన్పాల్ సూరన్న అనే నేను ఇప్పటి వరకు ఎట్లా ఉన్నానో భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటానని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. నేను హిందూ ధర్మం గురించి నా వంతు సహకారం యువకులకు ఏదన్నా అవసరంతో పాటు ఎల్లప్పుడూ నేను అందుబాటులో ఉంటానని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రపంచంలోనే అతి గొప్ప ధర్మం హిందూ ధర్మం. ఇవాళ యూరోప్ దేశాలు కానీ ఆస్ట్రేలియా కానీ హిందూ ధర్మం లేకుంటే మాది కూడా అంటే బేస్లెస్. బలిదాన దినోత్సవ సందర్భంగా ఆ మహానుభావుడిని తలుచుకుంటూ మీ అందరికీ మరొకసారి హిందూ నగర ప్రజలతో పాటు ఆర్య సమాజ పెద్దలకు ముఖ్యంగా ఇటువంటి ప్రదేశంలో మీరు విగ్రహ ప్రతిష్ఠ చేసి ఎప్పుడు కూడా మనము ఆర్య సమాజ ప్రాంగణంలోనే కార్యక్రమాలు చేసేది. రాబోయే రోజులలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పుడు ఆర్య సమాజానికి కానీ ఈ బలిదాన దినోత్సవం కానీ నా వంతు సహాయ సహకారాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి వందే. ఈరోజు శ్రద్ధానంద్ గంజ్ లో జరుగుతున్నటువంటి స్వామి శ్రద్ధానంద్ గారి 97వ బలిదాన దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మా గారికి, ముఖ్య వక్తలు వసుధా శాస్త్రి ఆచార్య అరవింద్ శాస్త్రి గారికి, ప్రణవ్ కుమార్ ఆర్య గారికి, అలాగే వెంకటేశం గారికి, లాభిశెట్టి సీనన్న గారికి, చేసినటువంటి ఆర్య సమాజ్ కమిటీ సభ్యులకి, అలాగే నా ముందు కూర్చున్నటువంటి అక్క చెల్లెలకి, అన్నదమ్ములందరికీ కూడా వందనాలు. అయితే లాస్ట్ ఇయర్ ఏదైతే మేము ఇక్కడ శ్రద్ధానంద్ గంజ్ లో స్వామి శ్రద్ధానంద్ వారి విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు అసలు అప్పటికి మాకు ఈ శ్రద్ధానంద్ గంజ్కి శ్రద్ధానంద్ అనే పేరు ఎందుకు వచ్చిందో నిజంగా కూడా తెలియదు. కానీ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇక్కడ ఈ విగ్రహం ప్రతిష్టాపన చేసినప్పటి నుంచి మేము కూడా ఒక 10 మందికి అరే గంజ్కి శ్రద్ధానంద్ గంజ్ అనే పేరు ఎందుకు వచ్చింది, స్వామి ఖచ్చితంగా కూడా జనాలందరికీ కూడా తెలవాలి, ముందు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటే. అలాగే ఇప్పుడు ఇందాక చూసాం పిల్లలు కూడా ఒక లఘునాటిక ప్రదర్శించారు. అది చాలా చిన్నదైనప్పటికీ కూడా దాంట్లో భావం చాలా ఉంది. ఎందుకంటే మన హిందూ సమాజం యొక్క గొప్పతనాన్ని వాళ్ళు ఎంతో స్పష్టంగా ప్రదర్శించి స్వామి శ్రద్ధానంద్ గారి గొప్పతనం ఏంటో మన కళ్ళ కట్టినట్టుగా చూపించారు. అందుకు పిల్లలందరికీ కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. అలాగే
ప్రతి సంవత్సరం కూడా శ్రద్ధానంద్ మహారాజ్ గారి శ్రద్ధానంద్ స్వామి వారి బలిదాన దినోత్సవము ఇలాగే ఇంకా వైభవంగా జరపడంలో మా వంతు సహకారం ఎప్పటికీ కూడా ఇలాగే ఉంటుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదమిత్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.